ప్రియాంక గాంధీ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఆమె పోటీ చేస్తుందని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మ పేర్లను హైకమాండ్ నిర్ణయించింది. సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆ స్థానంలో ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీకి దిగారు. అటు వైనాడ్, ఇటు రాయ్బరేలీ నుంచి 2 చోట్ల నుంచి రాహుల్ గాంధీ తలపడుతున్నారు. రాయ్బరేలీ నుంచి బరిలో రాహుల్ గాంధీ, అమేథీ నుంచి పోటీలో కిషోర్ లాల్ శర్మ. ప్రియాంక గాంధీ ఈసారి కూడా ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నారు. రాయ్బరేలీ లేదా అమేథీ నుంచి ఏదో ఒక స్థానం నుంచి ఆమె పోటీ చేస్తుందని ఇప్పటి వరకు ప్రచారం జరిగింది. అయితే అనూహ్యంగా రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ, అమేథీ నుంచి కిషోర్ లాల్ శర్మ పేర్లను హైకమాండ్ ప్రకటించింది. సోనియా గాంధీ ఈసారి ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. ఆమె ఇప్పటికే రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. దాంతో ఆ స్థానంలో ఇప్పుడు రాహుల్ గాంధీ పోటీకి దిగారు. అటు వైనాడ్, ఇటు రాయ్బరేలీ నుంచి 2 చోట్ల నుంచి రాహుల్ గాంధీ తలపడుతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. చెప్పండి శ్రీచరణ్. సౌమ్య, గడిచిన కొద్ది రోజులుగా కూడా విస్తృతంగా చర్చ నడుస్తోంది దేశవ్యాప్తంగా. ఈసారి రాయ్బరేలీ నుంచి ఎవరు కంటెస్ట్ చేస్తారు? గతంలో గత కాంగ్రెస్ కి కంచుకోటగా ఉన్న ఉత్తరప్రదేశ్ లోని రాయ్బరేలీ నుంచి ఈసారి ఎవరు పోటీ చేస్తారనేది కూడా విస్తృతంగా చర్చ జరిగింది కొద్ది రోజులుగా. అయితే మొదటి నుంచి కూడా అందరూ అనుకుంటున్నారు ప్రియాంక గాంధీ ఈసారి కంటెస్ట్ చేస్తారు అని కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. మరోవైపు ఇప్పటికే రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి పోటీ చేస్తున్నారు. ఆయన 2019లో కూడా వాయనాడ్ నుండి పోటీ చేసి గెలిచారు. అయితే ఈసారి రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కూడా పోటీలో దిగనున్నారు. తాజాగా ఏఐసిసి కొద్దిసేపటి కిందట ఇద్దరు అభ్యర్థుల జాబితా కూడా విడుదల చేసింది. అమేథీ నుండి కిషోర్ లాల్ శర్మను ఈసారి బరిలో దించుతోంది కాంగ్రెస్ పార్టీ. అయితే ప్రియాంక గాంధీ ఈసారి కూడా పోటీలో లేకపోవడం కూడా అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ప్రియాంక గాంధీ ప్రధానంగా ప్రస్తావించిన అంశం ఏంటంటే, మాకు వారసత్వం అనేది వచ్చింది రాజకీయాల నుంచి కాదు, మా నానమ్మ నుంచి కానీ, మా తండ్రి నుంచి కానీ, మా ముత్తాత నుంచి మాకు వారసత్వం వచ్చింది. వీర మరణం పొందడము, అలాగే దేశం కోసం త్యాగం చేయడం అనేది మాకు వారసత్వంగా వచ్చింది అని కూడా ప్రియాంక గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఈ చర్చకి, ఉత్కంఠకి కూడా తెరదీస్తూ ఏఐసిసి ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయబోతున్నారు అనేది కూడా ఆ జాబితా విడుదల చేసింది. అయితే ప్రస్తుతము దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాల్లో పరిపాలిస్తుంది. కర్ణాటక, తమిళనాడు, హిమాచల్ ప్రదేశ్ లో. ప్రస్తుతానికి కాంగ్రెస్ కూడా తమ మేనిఫెస్టో విడుదల చేసింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా ఈసారి కాన్ఫిడెంట్ గా ఉంది, తామే పవర్ లోకి వస్తామన్నట్టు కూడా చాలా విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. ఇప్పటికే భారత్ జోడో యాత్ర కూడా రాహుల్ గాంధీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు కూడా చేశారు. అలాగే ఇప్పుడు భారత్ న్యాయ యాత్ర అని చెప్పేసి కూడా అక్కడ నార్త్ ఈస్ట్ స్టేట్స్ నుండి స్టార్ట్ చేసి న్యాయ యాత్ర కూడా రాహుల్ గాంధీ చేస్తున్నారు. అయితే ఇప్పుడు పొలిటికల్ క్యాంపెయినింగ్ దేశవ్యాప్తంగా కూడా చాలా హీట్ గా మారిందని చెప్పుకోవాలి. హోరాహోరీగా ప్రచారాలు వివిధ పార్టీలు కొనసాగిస్తున్నాయి. ఇటు బీజేపీ కూడా అటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా అన్ని రాష్ట్రాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా ఎక్కడెక్కడైతే తమకు బలంగా ఎడ్జ్ ఉందో, ఏ రాష్ట్రాల్లో తాము గెలిచే అవకాశాలు ఉన్నాయో అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టింది. అలాగే ఒకప్పుడు కూడా మనం అనుకున్నట్టు యూపీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. అక్కడ ములాయం సింగ్ యాదవ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ ఉన్నా, అలాగే దాంతో పాటు బీఎస్పీ ఉన్నా, ఇలా బీజేపీ ఉన్నా, ఎన్ని పార్టీలు ఉన్నా కూడా కాంగ్రెస్ అనేది ఒక స్టాంచ్ ఓట్ బ్యాంక్ ఉండేది అక్కడ. అందుకే ఈసారి అక్కడ నార్త్ సైడ్ కూడా, ఎందుకంటే 2019లో రాహుల్ గాంధీ వాయనాడ్ నుండి పోటీ చేశారు. అలాగే అమేథీ నుండి
స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే ఈసారి నార్త్ లో కూడా ఒక పాజిటివ్ వేవ్ తెచ్చుకునేటందుకు 2 చోట్ల నుంచి మరోసారి కూడా పోటీ చేయాలని కూడా రాహుల్ గాంధీ కూడా నిర్ణయించుకున్నట్టు, దానికి అనుగుణంగానే ఏఐసిసి కూడా ఆయన అభ్యర్థిని సమర్థించినట్టు కూడా ప్రచారంలో ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దాదాపు 10 ఏళ్ల పాటు అధికారం కోల్పోయింది దేశవ్యాప్తంగా. ఈసారి కూడా తాము అధికారంలో రావాలని కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ ఇప్పటికే దేశవ్యాప్తంగా ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ తోని కలుస్తూ వాళ్ళందరితో మమేకం అవుతూ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, అన్ఎంప్లాయిడ్ యూత్ కి జాబ్ క్రియేషన్ గురించి కూడా ప్రతి రాష్ట్రంలో కూడా భారత్ జోడో యాత్రలో కానీ ఇటు న్యాయ యాత్రలో కానీ పబ్లిక్ తో కలుస్తూ పబ్లిక్ సమస్యలు తెలుసుకుంటూ కూడా ఆయన వెళుతున్నారు. అయితే ఒక నానుడి కూడా ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా అత్యధిక లోక్సభ స్థానాలు కలిగిన రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ ఉంది. యూపీ డిసైడ్స్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ దిస్ కంట్రీ అనేది కూడా సహజంగానే రాజకీయ విశ్లేషకులు చెబుతారు. సో ఈ నేపథ్యంలో రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ నిలబడడం కూడా కాంగ్రెస్ శ్రేణులకు ఒక కొత్త ఉత్సాహాన్ని తీసుకురావచ్చు అనే ఉద్దేశంతోనే మరోసారి రాహుల్ గాంధీ రాయ్బరేలీ నుంచి కంటెస్ట్ చేస్తారనేది కూడా ఒక ప్రచారంలో ఉంది. సౌమ్య. ఓకే శ్రీచరణ్, అయితే గతంలో అమేథీ నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ ఇప్పుడు రాయ్బరేలీ నుంచి పోటీ చేస్తున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? రాయ్బరేలీ నుంచి గతంలో రాహుల్ గాంధీ మదర్ సోనియా గాంధీ కూడా కంటెస్ట్ చేస్తారు. మనం ముందుగా అనుకున్నట్టు రాయ్బరేలీ అనేది కొన్నేళ్లుగా కూడా ఉత్తరప్రదేశ్ లో ఉన్న అన్ని లోక్సభ స్థానాల్లో రాయ్బరేలీ అనేది కాంగ్రెస్ పార్టీకి ఒక ప్రత్యేకం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ కూడా అక్కడి నుంచే పోటీ చేసి గెలిచారు. అలాగే గతంలో ఇందిరాగాంధీ కూడా ఆమె అక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. కాంగ్రెస్ కి రాయ్బరేలీ నియోజకవర్గం అనేది ఒక కంచుకోట అనేది కూడా ప్రధానంగా రాజకీయ విశ్లేషకులు చెబుతారు. ఈసారి రాహుల్ గాంధీ కూడా అక్కడ గెలిస్తే నార్త్ సైడ్ కూడా ఒక పాజిటివ్ వైపు అనేది కాంగ్రెస్ సైడ్ పబ్లిక్ అనేది డైవర్ట్ అవుతారు అనేది కూడా ఒక స్ట్రాటజీలో భాగంగానే మరోసారి ఈసారి రాహుల్ గాంధీని అమేఠీ నుంచి కాకుండా రాయ్బరేలీ నుంచి కంటెస్ట్ చేపించడంలో ఇదే ఒక స్ట్రాటజీ అనేది కూడా ప్రధానంగా కాంగ్రెస్ వర్గీయులు అంటున్నారు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, సోనియా గాంధీ ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. మరి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారు అనుకున్నారు మరి అందరూ, కానీ ప్రియాంక గాంధీ కూడా పోటీ చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటి? యాక్చువల్లీ 2019లో కూడా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనుకున్నారు. కానీ ఆమెకి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అంటే ప్రచారంకి క్యాంపెయినింగ్ సంబంధించిన బాధ్యతలు ఇవ్వడంతో ఆమె 2019లో కూడా కంటెస్ట్ చేయలేకపోయింది. ఈసారి కూడా ఆమె ఒక స్టార్ క్యాంపెయినర్ గా దేశవ్యాప్తంగా కూడా ఆమె తిరుగుతున్నారు. ప్రస్తుతానికైతే ఆమె ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఆమె పోటీ అనేది అఫీషియల్ గా ప్రకటన అయితే చేయలేదు. అయితే ఇప్పటికీ వాళ్ళ అమ్మ సోనియా గాంధీ వయసు రీత్యా ఆమె దాదాపు 72-73 ఏళ్ల వయసు ఉంది. ఆమె రాజ్యసభకి ఇప్పటికే మెంబర్ గా ఉన్నారు. ఆమె యాక్టివ్ పాలిటిక్స్ నుంచి దూరంగా ఉండాలని కూడా డిసైడ్ అయ్యారు. ఎందుకంటే ఆమెకి ఏజ్ ఫ్యాక్టర్ గా హెల్త్ సపోర్ట్ చేయకపోవడము, అలాగే ఆమెకి కొన్ని ఆరోగ్య సమస్యల కారణంగా కూడా సోనియా గాంధీ రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు గడిచిన కొద్ది రోజులుగా. అయితే ఆమె గతంలో కూడా అమెరికా వెళ్లి ప్రత్యేకంగా ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. అలాగే వరల్డ్ వైడ్ గా కూడా ఒక ఎయిర్ అనేది ఒక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది కూడా రిలీజ్ చేస్తారు. దాంట్లో ఢిల్లీలో అతి దారుణంగా కూడా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది పడిపోవడంతో కొద్ది రోజులకు ఒక సంవత్సరం కిందట కూడా సోనియా గాంధీ ప్రత్యేకంగా గోవా వెళ్లి విశ్రాంతి తీసుకున్నారు. ఎందుకంటే ఊపిరితిత్తుల సమస్య ఉండి ఇక్కడ ఢిల్లీలో ఈ వాయు కాలుష్యంతో తట్టుకోలేకపోతున్నానని ఆమె గోవా వెళ్లి కూడా ఆమె రెస్ట్ తీసుకున్నారు. సో ఆ ఏజ్ ఫ్యాక్టర్ గా కూడా ఆమె యాక్టివ్ పాలిటిక్స్ లో లేకపోవడము ఇప్పుడు కాంగ్రెస్ కి గాంధీ ఫ్యామిలీ నుంచి నెక్స్ట్ జనరేషన్ లో ఎవరు అనంటే ఇంకా నెక్స్ట్ ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ అని కూడా ప్రధానంగా చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రియాంక గాంధీ అయితే అఫీషియల్ గా ఇప్పటి వరకు అయితే ఇక్కడ అనౌన్స్ చేయలేదు ఆమె ఎక్కడి నుంచి కంటెస్ట్ చేశారని. దాదాపు ఈసారి కూడా ఆమె కంటెస్ట్ చేయకపోవచ్చు అని అంటున్నారు. కానీ చివరి నిమిషంలో ఏమైనా జరగచ్చు, ఆమె పేరుని కూడా అకస్మాత్తుగా కూడా తెరపైకి రావచ్చు. సౌమ్య. ఓకే శ్రీచరణ్, థ్యాంక్ యూ.